మామూలుగా తీసుకునేది 300 ml కదా ప్యాకెట్ పట్టే 350. కళ్ళు మూసుకొని గమని పడుకో, కళ్ళు మూసుకో, భయపడకూడదు, ఫ్రీగా ఉండాలి. సూది వేసుకుంటున్నా అంతే. అది 10 నిమిషాలు ఉంటే ఎన్నిసార్లు ఇచ్చారన్నా? లేదు ఏముండదు, ఇంకేం భయపడవాలి. జయకృష్ణ, తిరుపతి జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడిని. ఈరోజు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వెంగళగిరి నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ యందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ స్వాతంత్ర సమరయోధులు. వీరు స్వాతంత్రం సాధించడానికై వాళ్ళ ప్రాణత్యాగం చేశారు. అతను 23వ సంవత్సరంలో ఉరికమ్మానికి ఈ ముగ్గురు ఒకేసారి ఉరికమ్మని ఒకే రోజున ఎక్కారు. వాళ్ళ ఆశయాలను, వాళ్ళ స్ఫూర్తిని ఇకపై నుంచి మా యువకులు ఏవైపు తీసుకొని వాళ్ళ ఆశయాలను ముందరకు తీసుకున్నామని మేము కోరుకునే ఇలాంటి శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి ఉత్సాహంగా వెంగళగిరిలోని యువకులు చాలామంది పాల్గొన్నారు. ఇలాగే
ఈ యువత ఎలా ఉందంటే బెట్టింగ్ యాప్లకని డ్రగ్స్ వీటి సైడ్ వెళ్తున్న ఇలాంటి యువకుల్ని భగత్ సింగ్ ఆశయాల వైపు తీసుకొని రావడం కోసమే మా ఈ చిన్న ప్రయత్నం. ఈరోజు అమరవీరునటి భగత్ సింగ్, ఆజాద్ సింగ్ వారు ఈరోజు వర్ధంతి సందర్భంగా ఏవైఫ్ అఖిల భారత సంఘం తరఫున ఈ నియోజకవర్గ కార్యదర్శి జయ కృష్ణ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా జిల్లా వైడు రాష్ట్ర వేదిక వాళ్ళ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ గారు హిందూ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం నేడి అతి తక్కువ వయసులోనే ఉరికమ్మడం జరిగింది. అదేవిధంగా ఆయన కుల మతాలకు వ్యతిరేకంగా కూడా సరే ఆ రోజుల్లో వ్యాసాలు రాసినటువంటి సిద్ధాంత గల వ్యక్తి అని చెప్పేసి ఈ విధంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా మేము పేరున కోరుకుంటాము. అదేవిధంగా ఈ కార్యక్రమాలను కూడా ప్రజలు కూడా మంచి కార్యక్రమాలని చెప్పేసి అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఎన్నో ప్రాణాలు నిలబెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా దీనికి స్పందించి ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము. ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము. నా పేరు ఎస్పి నరసింహలు, వీధి విక్రయదారుల సంఘం అధ్యక్షుడిని. ఈరోజు మా సోదరుడు ఏఐయుఎఫ్ తరపున నిర్వహించిన బ్లడ్ బ్యాంకులో మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదము అందరము కలిసి చేశాము. ఇది చాలా సంతోషదాయకము. ఇటువంటి కార్యక్రమాలని విరివిగా జరిపి ఈ ప్రజలకి ఎంతో మేలు జరిగే కార్యక్రమం ఇది. అందరికీ ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉంటాము. ఈ యాక్సిడెంట్లకంతా మనము బ్లడ్ సప్లై చేయాలని అంటే అది అయ్యే పని కాదు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం బ్లడ్ డొనేషన్ చేస్తే ఈ బ్లడ్ అంతా ఏంటంటే వాళ్ళకి మనం ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతాము. ఇటువంటి కార్యక్రమాలు విరివిగా చేయవలసిందిగా ఏఐటియుసి ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాము. మన వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం నందు మన శివారులో భగత్ సింగ్ గారి వర్ధంతి రోజున బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందులో బ్లడ్ ఇవ్వడం అందరికీ చాలా మంచిది. మళ్ళీ 120 డేస్లో మనం ఇచ్చిన బ్లడ్ మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఆర్టీఐ కేసులకి వాటికి అన్నిటికీ బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ భగత్ సింగ్ గారి ఈ బ్లడ్ క్యాంప్ గురించి అందరికీ నమస్కారం అండి. ఈరోజు గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంకటగిరి హాస్పిటల్ నందు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జయ కృష్ణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతుంది. ఎంతో సంతోషకరమైన విషయం అండి. ఎందరో మహానుభావులు త్యాగాలు చేపట్టి ఈరోజు మనం అందరం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుకొని ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నాము. అందులో అతి తక్కువ వయసులో 23 సంవత్సరాలకే ఉరి తీయబడినటువంటి భగత్ సింగ్ గారు ఎంతో మహనీయులు. వాళ్ళ ఆదర్శాలు తీసుకొని ఈరోజు యువత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. రక్తదానం చేయడం వల్ల ఇటువంటి ఇబ్బందులు రావండి. 18 సంవత్సరాలు నిండిన వారు 60 సంవత్సరాల వరకు రక్తదానం చేయవచ్చు. మీరు చేసే రక్తదానం గర్భిణీలకు, క్యాన్సర్ పేషెంట్లకు, హార్ట్ పేషెంట్లకు, గాయాలు పడిన వారికి, యాక్సిడెంట్ వారికి, తర్వాత హిమోఫీలియా, ప్రతి ఒక్కరికి రక్తం ఎంతో అవసరము. అన్ని దానాల కన్నా రక్తదానం అవసరము. మనకి ఎవరైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేయగలరు, లేకపోతే ఒక రోజు భోజనం పెట్టగలరు. రక్తదానం చేయడం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి. రక్తదానం చేయడం వలన మనము ఆరోగ్యంగా ఉంటాము, ఒకరి ప్రాణాలు కాపాడగలుగుతాం. కాబట్టి దయచేసి యూత్ ఫౌండేషన్, ఆల్ ఇండియా యూత్ ఫౌండేషన్ ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరుపుకోవాలి. అదేవిధంగా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంకటగిరి నందు అన్ని డిపార్ట్మెంట్ చాలా చక్కగా ఉన్నాయి. గౌరవనీయులు మన సూపరింటెండెంట్ జిల్లాని సార్ గారి ఆధ్వర్యంలో డైట్ అని ముఖ్యంగా గర్భిణీలకు డైట్ సారు దగ్గరుండి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని ఉపయోగించుకుంటూ ఏమేమి ఫుడ్ పెడుతున్నారు, మనం ఇంట్లో ఎలా తింటున్నామో ఇంతకు ముందులా కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక స్ఫూర్తిదాయకం. మన తిరుపతి జిల్లాలో డైట్లో మాత్రం గర్భిణీలకు ఇక్కడ అడ్మిట్ అయ్యే పేషెంట్లకు సారు దగ్గరుండి ఎలా చేస్తున్నారు, భోజనము ఏ విధంగా చేస్తున్నారు, ఎంత క్వాంటిటీ ఉందనేది చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా
జిలాని సార్ ఇక్కడికి మాకు గూడూరులో పనిచేస్తే ఇక్కడికి వచ్చారు, ఎంతో ఆనందం. సార్ అయితే ప్రతిరోజు యాక్చువల్గా 9 గంటలకు రావాలి. సార్ అయితే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఉదయం ఒక అరగంట ముందు వచ్చి మళ్ళీ ఒక గంట లేటుగా వెళ్ళడం. ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉంటున్నారు, దయచేసి వెంకటగిరి పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ వెంకటగిరిలో గవర్నమెంట్ హాస్పిటల్లో అందే సేవలు మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఇంత ముందులా కాకుండా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదండి. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీ కల్పిస్తున్నాయి. డాక్టర్ గారి ఆధ్వర్యంలో చక్కగా హాస్పిటల్ దొరుకుతుంది. కావున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని కోరుకుంటూ ఇంకొకసారి ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ వారికి ఇటువంటి రక్తదాన శిబిరం జరిగినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.